ఓం అందరికీ నమస్తే. ఈరోజు తెలుసుకుపోయేటటువంటి వేద మంత్రము ఓం గ్రంథిం నవిష్యగ్రదితం పునానరుజుం చ గాతుం రుజినం చ సోమా అత్యో నక్రధో హరిరాసృజానో మర్యో దేవధన్వ పస్త్వావాన్. ఋగ్వేద మంత్రము. భావము: శాంతి ప్రదాతమైనటువంటి ఓ దేవా, చిక్కుముడుల వలె ముడులు పడిపోయి ఉన్నవానిని విప్పివేయి. సరళము మరియు విడవదగినటువంటి పాప కుటిల మార్గాలను తెరువుము. మహాజ్ఞాని వలె హితోపదేశం చేస్తూ సర్వులకు హితోపదేశం చేసే ఓ మానవుడా, దివ్యగుణ సంపన్నుడైనటువంటి ఓ విద్వాంసుడా, పిల్లాపాపలు గల సామాన్య గృహస్థుని వలె నన్ను చేరుకో. ఇది భావం. వివరణ చూడండి. గ్రంథిం విష్య, ముడిని విప్పు అని కాకుండా గ్రంథి నవిష్యగ్రదితం అంటే ముడుల వలె ఉన్న బంధాలను విప్పమని ఈ మంత్రములో చేయబడినటువంటి ప్రార్థన చాలా విశిష్టమైనది. మానవుడి జీవితంలో ఎన్నెన్నో సంసార పాశ బంధాలు ఉంటాయి. ప్రస్తుత మంత్రంలో వలనే ఉదుత్తమం ఉమగ్నినో విపాశం మధ్యమం శ్రుత అవాదమాని జీవసే ఋగ్వేదంలో చెప్పబడింది. ఓ సర్వేశ్వర, మా ఉత్తమమైన సంసార బంధాలను విప్పు, మధ్యమమైన వాటిని ఛేదించు, సుఖజీవనార్థకంగా అధమ పాశాలను కూడా త్రెంచివేయి అని ఋగ్వేదం మరో సందర్భంలో కూడా ఈ విషయాన్నే పునరుద్ఘాటించింది. ఇక వాచికంగా ఈ ప్రార్థన ఎవడైనా చేయవచ్చు. అంటే నోటితో ప్రార్థన ఎవడైనా చేయవచ్చు. అతడికి తన ప్రార్థన అనుగుణంగా పాశగ్రంథులు విడిపడతాయా? ఏంది, నోటితో ప్రార్థన చేస్తానే పోతాయా? నీ పాశగ్రంథ బంధనాలన్నీ పోతాయా? పోవు. లేదు. మరి ఎవరికి విడిపడతాయి ఈ బంధనాలు? చూడండి. స్వ సామర్థ్యాలను త్రికరణ శుద్ధిగా భగవత్ అర్పణము చేసి భగవానుడే సర్వ ఆశ్రయుడని విశ్వసించి ధ్యాన నిష్ఠుడైన, చూడండి ఇక్కడ ఇది పదం, అందరూ అండర్లైన్ చేసుకోండి. త్రికరణ శుద్ధిగా ధ్యాన నిష్ఠుడైనటువంటి అటువంటి వాని ఎడల ప్రసన్నుడైనటువంటి సర్వేశ్వరుని దర్శనం వలన మాత్రమే అతడి పాశగ్రంథులు విడిపడిపోతాయని ముండకోపనిషత్తు ఈ ప్రశ్నకు సమాధానంగా ఇలా వివరించింది. చూడండి ఇక్కడ ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి శ్లోకం. విద్యతే హృదయ గ్రంథిచ్ఛద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే హృదయ గ్రంథి విడివడిపోతుంది, సమస్త సంశయాలు పటాపంచలవుతాయి, బంధన హేతువులైనటువంటి కర్మలు శిథిలమైపోతాయి. ఎప్పుడు? పరమాత్మ దర్శన భాగ్యము చేత మాత్రమే. ఇవన్నీ తొలగిపోవాలంటే పరమాత్మ దర్శన భాగ్యం కలగాలి, అప్పుడే ఇవన్నీ తొలగిపోయేది. అంతవరకు తొలగవు అని ముండకోపనిషత్తులో ఋషి స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఈ విధంగా చెప్పినటువంటి ఈ వివరణ అంతా కూడా ఈ వేదమంత్రంలో గ్రంథిం నవిష్యం గ్రథితం అన్న ఒక చిన్న వాక్యంగా సూత్రీకరించబడింది. తర్వాత ఈ మంత్రములో చిత్రమైనటువంటి సాధకుని యొక్క ప్రార్థన మరొకటి ప్రస్తావించబడింది. అది ఏమంటే రుజుంచ గాతుం రుజినంచ, అంటే సత్య స్వరూపమైన సరళ మార్గాన్ని, ఏంది, ఒక సైడు సత్య మార్గం, మంచి సరళ మార్గం అంటే కరెక్ట్ అయిన రూటు,
అలాగే కుటిలము మరియు పాపయుక్తమైన మార్గాన్ని కూడా ఓ దేవా తెరిచి ఉంచు. రెండు మార్గాలు, ఒకటేమో కరెక్ట్ మార్గం, ఇంకొకటి పాప మార్గం, రెండు తెరిచి ఉంచు. సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఈ ప్రార్థనలో వర్జనీయమైన మార్గాన్ని కూడా తెరిచి ఉంచమన్నటువంటి అభ్యర్థనకు అర్థం ఉందా? అంటే ఏదైతే వర్జనీయ మార్గం, ఏది పాప మార్గం, అది కూడా తెరిచి ఉంచు అని ప్రార్థన చేసేదానికి అర్థం ఉందా అసలు? మరి సాధకుడు ఎందుకు అట్లా ప్రార్థిస్తున్నాడు అని సందేహం ఎవరికైనా కలగవచ్చు. కానీ అందులో ఒక గంభీరమైనటువంటి తాత్విక రహస్యం ఉన్నది. అది ఏమంటే, ముండకోపనిషత్తు చెప్పినటువంటి భగవద్ దర్శనము స్థితి సవికల్ప సమాధికి చెందినది. అయితే అక్కడ భగవద్ దర్శనం అని ముండకోపనిషత్తులో చెప్పబడం కదా, అది పూర్తిగా నిర్వికల్ప సమాధి కాదు, సవికల్ప సమాధికి చెందినది మాత్రమే. అందులో దైవ దర్శన భాగ్యం పొందిన సాధకుడికి పూర్తిగా పూర్వవాసన క్షయం కాదు. ఏది సవికల్ప సమాధి అంటే భగవద్ దర్శనం అయితానే పూర్తిగా అతని వాసనలు పోవు, నిర్వికల్ప సమాధి పొందినప్పుడే పోతాయి. కానీ ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నారు చూడండి. దాని వలన మరలా సాధకుడు పతనావస్థకే చేరుకుంటాడు. ఏది పూర్వవాసనలు ఉన్నప్పుడు మళ్ళీ సాధకుడు పతనావస్థకు పోయే అవకాశం ఉంది. కాబట్టి సాధకుడు ఆ పూర్వవాసన క్షయము కాదు, దాని వలన మరలా సాధకుడు పతనావస్థకే చేరుకుంటాడు. కాబట్టి సాధకుడు ఆ పూర్వవాసన క్షయాన్ని కూడా స్వయం శక్తితో పొందగలగాలి. అంటే తన పూర్వవాసనలను కూడా క్షయం అంటే పోగొట్టుకోవడం, అది కూడా తన యొక్క సామర్థ్యంతో, తన శక్తితో పోగొట్టుకోవాలా అతను ప్రయత్నం చేసి. ఆ సాధనలో తాను కృతకృత్యుడను కాగలనో లేదో స్వయంగా పరీక్షించుకోవాలంటే సన్మార్గంతో పాటు వర్జనీయమైన మార్గం కూడా తెరవబడి సులభంగా ప్రవేశయోగ్యమైనప్పుడే కదా. అంటే తను ఒక పరీక్ష, నేను పూర్తిగా సాధకుడు పరిపక్వం అయినానా లేదా అని తెలియాలంటే రెండు మార్గాలు కనపడుతుండాలి. ఇప్పుడు ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. చెడ్డవాడు ఉన్నప్పుడే మంచివాడు గురించి తెలుస్తుంది. చెడ్డవాడు లేడనుకో, అసలు మంచివాడు వీడు మంచివాడని ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ రెండో మార్గం అనేది మనకు తెరిచి కనపడుతుంటే, ఒరే ఆ మార్గంలో పోతే మంచిది కాదనేది మనకు తెలుస్తుంది. ఇది కరెక్ట్ అయిన మార్గం కాబట్టి దీనికే పోవాలి, ఈ మార్గంలో పోకూడదు అనేది అతనికి అర్థమవుతుంది. అంటే అతని యొక్క సాధన పరిపక్వమైందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ మార్గం కూడా తెరిచి ఉంచని సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఇక్కడ. కాబట్టి తనను తాను పూర్వవాసన సముచ్చయము నుండి విముక్తి పొందగల సాధన కొరకే ఈ వర్జనీయ మార్గాన్ని కూడా తెరవమని దైవాన్ని ప్రార్థించాడు. అయితే భగవానుడు సవికల్ప సమాధి స్థాయికి చేరిన తన దర్శన భాగ్యాన్ని పొందిన సాధకుడు వర్జనీయ మార్గానికి పోతుంటే చూస్తూ ఉంటాడా? అంటే ఒకసారి భగవద్ దర్శనం పొంది సవికల్ప సమాధి పొందిన సాధకుణ్ణి భగవంతుడు విడిచిపెడతాడా తప్పుడు మార్గంలో పోతుంటే? చూడండి ఇక్కడ ఏం చెప్పబడతా ఉందో. ఆయన భగవంతుడు రుజుమార్గ ప్రియుడు, అలా చెయ్యడు. తయోర్యస్తస్యం యతర దృజీయ తద్దిశో సోమో అవతి హంత్యాసత్. అంటే రుజు మరియు వర్జనీయ మార్గాలలో భగవంతుడు రుజుమార్గ ప్రియుడు. అంటే ఇక్కడ వర్జనీయ మార్గము రుజుమార్గాలు రెండు మార్గాలలో ఆయన ఎవరికి ప్రియుడు? రుజుమార్గంలో పోయేవానికి ప్రియుడు. వర్జనీయ మార్గం అంటే ఏంది? పాప మార్గం. ఆ మార్గంలో పోయేవాడికి భగవంతుడు ప్రియుడు కాదు, ఇష్టపడడు. కాబట్టి ఆ మార్గగామిని ఆయన రక్షిస్తాడు. ఏది? రుజుమార్గంలో పోయేటటువంటి వ్యక్తులను, ఆ సాధకులను భగవంతుడు రక్షిస్తాడు. ఇది అండర్లైన్ చేసుకోండి సాధకులందరూ కూడా. సాధకులకు ఒక భరోసా అన్నమాట ఇది.
మంచి పట్టు. ఇంక దీన్ని పట్టుకొని ఇంక ఎంత దూరమైనా ముందుకెళ్ళొచ్చు భయం లేంగా. ఎందుకు? నువ్వు రుజుమార్గంలో పోయేటప్పుడు నీకు పరమాత్మ రక్షిస్తాడని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇందులో మనం సందేహపడాల్సిన అవసరం లేదు. మిథ్యా మార్గాన్ని నాశనం చేస్తాడు. చూడండి, ఆయన భగవంతుడు చేసే పని ఇది. మిథ్యా మార్గం ఏదైతే వర్జనీయ మార్గం, వదిలిపెట్టవలసిన మార్గం ఉందో దాన్ని నాశనం చేస్తాడు అని ఈ మంత్రం చెప్పింది. అందుచేత పిల్లా పాపలు గల గృహస్థుడు తన బిడ్డల్ని రక్షించుకునేందుకు ఆక్రోశిస్తూ వారి వెంట పడినట్లుగా, ఒక గృహస్థుడు 4 పిల్లలు 5 పిల్లలు కన్నాడు అనుకోండి, ఆ పిల్లలను రక్షించడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడనమాట. ఆ విధంగా పాటుపడినట్లుగా, వెంటపడినట్లుగా, ఓ ప్రభు అస్వతంత్రులమైనటువంటి మమ్ములను రక్షింపుము, ఆ విధంగా నువ్వు మమ్మల్ని రక్షించు అంటూ ప్రార్థించమని సాధకుడికి వేదము ఈ ఉపదేశం చేస్తున్నది. అంటే ఇక్కడ సాధకుడు ఎలా ప్రార్థించాలి, భగవంతుని ప్రార్థించి ఎటువంటిది పొందాలి అనే విషయంగా ఇక్కడ ఉపదేశము ఈ మంత్రంలో చేయబడింది. కావున అందరూ సాధకులు, ప్రతి ఒక్క మానవుడు సాధకుడు కావాలి, రుజుమార్గంలో ప్రయాణం చేయాలి. తర్వాత వర్జనీయ మార్గం, పాప మార్గంలో ప్రయాణం చేయకూడదు. చేస్తే ఏమవుతావు? బంధనాలన్నీ చుట్టుకుంటాయి. నీ బంధనాలు పోవాలంటే నువ్వు రుజుమార్గంలో ప్రయాణం చేసి భగవద్ దర్శనం అయిన నాడే నీ బంధనాలన్నీ విడిపడతాయి. అంతవరకు నువ్వు బంధనంలో నుంచి విడిపడలేవు అని ఈ మంత్రము స్పష్టంగా చెప్తున్నది. ఓం తత్సత్.